ఈరోజు మహిళా మోర్చా నుండి మేము అడిగిన డిమాండ్స్ అని వెంటనే పూర్తి చేయాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఇంకొక విషయం కూడా మీ అందరి మధ్యలో చెప్పాలనుకుంటున్నాను. పుట్టబోయే ఆడపిల్ల ఒకవేళ పుట్టిన వెంటనే ఆ పాపకి మరియు తల్లికి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తా అని కూడా వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అయ్యా, డిసెంబర్ నుండి ఈరోజు జూలై 9వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు పుట్టలేదా? ఇప్పటి వరకు మీరు ఎంతమంది ఆడపిల్లలకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చిండ్రో అది కూడా తెలియజేయాలి. మీరు చెప్పిన డిమాండ్లే, మీరు చెప్పిన మేనిఫెస్టోలో మీరు చేస్తా అన్నవే మేము ఈరోజు అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి అధికారం ఉంది. ఎందుకంటే ఈ మహిళల వల్లనే ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ రావడానికి కారణం 50% మహిళలే. మరి ఆ మహిళల గురించి మీరు ఆలోచించరా? ఆ మహిళల గురించి ఆలోచించే అధికారం మీకు లేదా? కేవలం మీ పార్టీలో సీతక్క మరియు సురేఖక్క ఉంటేనే సరిపోతుందా? మిగతా వాళ్ళు అవసరం లేదా? అయ్యా, రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దయచేసి మీరు ఇవన్నీ కూడా వెంటనే మహిళలకు మీరు చేసిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలి. మహిళలకి ప్రతి నెల 2500 ఇస్తానన్నారు, అది వెంటనే ఇవ్వాలా. ఆడపిల్లలకి స్కూటర్లు ఇస్తానన్నారు, స్కూటర్లు ఇవ్వాలా. మరియు మహిళా కమిషన్ని వెంటనే మీరు ఏర్పాటు చేయాలి. ఇక్కడ రక్షణ గురించి, ఆడపిల్లల రక్షణ గురించి మీరు వెంటనే దీని గురించి ఆలోచించాలా. మహిళా కమిషన్ని ఏర్పాటు చేస్తే కొంతవరకు అట్లీస్ట్ అది తగ్గుతుంది అనే మా నమ్మకం. కానీ అది కూడా చేయట్లేదు. ఎవరెవరు ఈ 7 నెలల మహిళలు పెళ్లి చేసుకున్నారో, కొత్త వధవులు ఎవరు పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి బంగారం మరియు ₹1,00,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మహిళా మోర్చా తరఫు నుండి వాళ్ళందరికీ కూడా, మీడియా మిత్రులకు